హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. చాలా ఈజీగా వీటిని కట్ చేసుకోవచ్చు, ఏం అసలు ఇబ్బంది పడబడలేదు. ఈజీగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి లైనింగ్ పీస్ అనేది. ఫస్ట్ అయితే మన వైపు నుంచి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే ఇదే అనమాట ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నేను ఒక పావు ఇంచు మార్క్ తోటి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అంచులు అనేది కుట్టుకుంటున్నాను కాబట్టి నేను పావు ఇంచు వరకు మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ మా హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. సో అదే 5 ఇంచెస్ కొంచెం ముందు వైపు కూడా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఫస్ట్ ఎక్కడైతే 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నామో అది వచ్చేసి మనకి కుచ్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది ఎక్స్ట్రా అనమాట మనకి. సో ఇప్పుడు నేను స్కేల్తో లైన్ గీసాను కదా, అక్కడ అవతల పక్క నుంచి మనము బ్లౌజు హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఆ లైన్ దగ్గర నుంచి మనం అనేది ఎంత హ్యాండ్ పొడవు కావాలో అంతవరకు ఒక మార్కు, పైకి ఒక 1/2 ఇంచ్ మార్కు అండ్ చక్క డౌన్లో ఒక మార్కు, పైకి ఒక 1/2 ఇంచ్ మార్కు వేసుకోవాలి. సో అక్కడి నుంచి అనేది మనం కర్వ్ తీసుకోవాలి. ఎక్కడైతే స్ట్రైట్గా లైన్ అయితే గీసుకున్నామో అక్కడ నుంచి మనం కర్వ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఫస్ట్ పైన ఒక లైన్ స్ట్రైట్గా గీసుకున్నాను. కింద వైపున చంక డౌన్ దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకొని మనం 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి రౌండ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇంతేను మనకి హ్యాండ్ అనేది కట్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేది క్లిప్ అయితే మిస్ అయింది. నేనైతే స్టిచ్చింగ్ వీడియోలో ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ నేనైతే కట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత అంచులు అనేది కుట్టేసుకోవాలి. సో చూపిస్తాను చూడండి. నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే నేను కుట్టుకున్నాను అండ్ అంచులు కూడా కుట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా రెండింటిని ఈక్వల్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్లో 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకొని ఆ లైన్ మీద కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట. సో ఇదనమాట ఈజీగా మనము ఈ డిజైన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని మనము అంటే థ్రెడ్ ఎక్కించుకునే విధంగా ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇటుపక్క ఏ విధంగా అయితే కుట్టారో అటుపక్క కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి. మనకి థ్రెడ్ పడితే చాలు, అదే మనం హ్యాంగింగ్ పడితే చాలు అనమాట. సో అంతేను, మనకి హ్యాండ్ మోడల్ అనేది రెడీ అయిపోయింది. నేను హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకున్నాను. వెనకాల తాళ్ళు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. షార్ట్ వీడియోలో ఈ లట్కన్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది పెట్టున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా అయితే సేఫ్టీ పిన్ తోటి నేను ఎక్కించేసుకుంటున్నాను అనమాట. అంతేను, మనకి హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయినట్లే. కొంచెం కుచ్చులు వచ్చే విధంగా లాక్కొని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనము చేసుకుంటే మనకి హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇది ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తానన్నమాట. సో ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత మనం నాట్ వేసుకున్నాం కదా, సో ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్ వేసుకునే దాని మీద. అంతేను, మనకి హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయినట్లే. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.